హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం సింజెంటా కంపెనీ వాళ్ళది అమిస్టార్ టాప్ స్ప్రే చేసాం మిత్రులారా. అది స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. అంతేకాకుండా ఈరోజు మనం మిర్చిలో కూడా ఏం స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా మీకు ఈ వీడియో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. అసలు ప్రజెంట్ ఓవరాల్గా మనది క్రాప్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు వచ్చేసి క్రాప్ అయితే ఏ విధంగా ఉంది మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం సింజెంటా వాళ్ళ మిస్టర్ టాప్ స్ప్రే చేసాం అనమాట. ఈ పండాకు గురించి, అంతేకాకుండా బూడిద తెగులు, కాయమచ్చ దానికి సంబంధించి మనం స్ప్రే చేసాం అనమాట. స్ప్రే చేసిన తర్వాత వచ్చేసి ఓవరాల్గా క్రాప్ అయితే ఏ విధంగా ఉంది మిత్రులారా. కొంచెం అక్కడక్కడ ఇంకా పండాకు అయితే క్లియర్ అవ్వలేదు, ముడత అయితే ఏం లేదు, కానీ ఓవరాల్గా మంచి గ్రోతింగ్ వచ్చింది. క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈ ప్రజెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఈరోజు వచ్చేసి మనం మిర్చిలో దోమకి స్ప్రే చేస్తాం అనమాట. కొంచెం ట్రిప్స్ ఉన్నాయి, అంతేకాకుండా అక్కడక్కడ కొంచెం తెల్లదోమ తగులుతుంది అనమాట. దానికి సంబంధించి ఈరోజు మనం మిరపలో స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రులారా. ఆల్మోస్ట్ అమిస్టార్ టాప్ స్ప్రే చేసి సుమారు ఒక 5 డేస్ 6 డేస్ అవుతుంది అనమాట. కొంచెం డిలే అయింది స్ప్రేయింగ్ అనేది. ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది బేర్ కంపెనీ వాళ్ళదనమాట, సోల్మాను. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే బీటా సైఫ్రోత్రిన్ వచ్చేసి 8.49, అంతేకాకుండా ఇమిడాక్లోపిరిడ్ వచ్చేసి 19.81 ఫామ్లో ఉంటుందన్నమాట. ఓడి ఫామ్లో ఉంటుంది మిత్రులారా. ఇదేంటంటే కాంటాక్ట్, అంతేకాకుండా సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేయడం జరుగుతుంది. ఇదేంటంటే మనకు మిరపలో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ట్రిప్స్ కానీ వీటన్నిటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కాయ తొలిచే పురుగుల మీద కూడా ఈ మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అంతా కూడా పెద్ద స్టేజ్ కాబట్టి ఎకరానికి వచ్చి 300 ml దాకా స్ప్రే చేసుకోవచ్చు. ఒక లీటర్ వచ్చేసి మనం 3 ఎకరాలకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఒక లీటర్ కాస్ట్ వచ్చేసి మనకు సుమారు 2200 రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా. 2200 రూపాయల దాకా 1 లీటర్ కాస్ట్ వచ్చేసి ఉందన్నమాట. ఒక 1 లీటర్ తెచ్చుకున్నట్లయితే సుమారు మనం 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. భూమిలో పచ్చి ఉన్నప్పుడు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మిత్రులారా. దీంతోపాటు బేర్ వాళ్ళదే యాంట్రకాల్ అనే ఫంగిసైడ్ కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఇట్లా. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ప్రోఫ్రైనిబ్ వచ్చేసి 70% డబ్ల్యూపీ ఫామ్లో ఉంటుంది, వెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనకి మిరపలో వచ్చే మామూలుగా కాయ మచ్చల మీద వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. అంతేకాకుండా కొంచెం జింక్ పర్సెంటేజ్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి మిరపలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అంతేకాకుండా మనం ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రే చేసినట్లయితే మొక్కలు అనేవి కిరణజన్య సంయోగక్రియ బాగా జరగడంలో ఇది ఉపయోగపడుతుంది. మీరు కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి ఆ పూత అనేది కాయగా మారటంలో కూడా ఈ యాంట్రకాల్ అనేది మనకి యూజ్ అవుతుంది మిత్రులారా. ఇది ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే 400 గ్రాముల నుంచి 300 గ్రాముల నుంచి 400 గ్రాముల దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది 1 kg కూడా 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఈ యాంట్రకాలు ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్ అనమాట. ఇది కూడా మనకి మిరపలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ఇది మనకి మిరపలో 2 సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లవరింగ్ స్టేజ్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. దీంతోపాటు సోల్మాన్ అనమాట. వీరి రెండు కూడా బేర్ కంపెనీ వాళ్ళది. దీని కాస్ట్ వచ్చేసి కేజీ వచ్చేసి 750 రూపాయల దాకా అందుబాటులో ఉంది మిత్రులారా. సోల్మాన్ వచ్చేసి మనకి 1 లీటర్ కాస్ట్ వచ్చేసి 2200 రూపాయల దాకా కాస్ట్ ఉందన్నమాట. ఇవి రెండు కూడా కలిపి చక్కగా కలుస్తాయి అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఈ రెండు చక్కగా కలుస్తాయి. ఈ రెండు కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ కూడా నేను తీసుకురావడం జరిగింది అనమాట, 13045. మనం ఈ మూడు కలిపి కూడా స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. అదైతే మనం ఎకరానికి 1 kg చొప్పున మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. పొటాష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 13% నత్రజని ఉంటుంది, అంతేకాకుండా 45% పొటాష్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే కాయలు అనేది సైజు కొంచెం చిన్నగా అవుతాయి మిత్రులారా. ఆ సైజ్ అనేది పొటాష్ వేస్తే ఏంటంటే కాయ సైజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటితో పాటు ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మరలా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.
ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. ఇది బేర్ కంపెనీ వాళ్ళదే సోల్మోన్ అనమాట. దాంతోపాటు ఎంటర్కాలు రెండు కూడా బేర్ వాళ్ళే. ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. సోల్మోన్ అయితే మనకి ట్రిప్స్ కానీ, తెల్లదోమ కానీ, ఈ రసం పీల్చే అన్ని రకాల పురుగుల మీద కానీ, ఈ దోమల మీద కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. యాంట్రకాలు ఏంటంటే మనకి కొంచెము కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి కాయలు అనేవి త్వరగా పూత అనేది కాయగా మారడానికి చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి లైట్గా కాయ మచ్చ కానీ వాటి మీద కూడా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా. ఈరోజు మనం మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. ఇవి స్ప్రే చేస్తున్నాం. స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా. ఈ వీడియో ఎంతవరకు ముగిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.